రామ్ సీత ఒకరికొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చి ఒకరి మీద ఒకరు పడతారు. ఏంటిది అని రామ్ అడుగుతూ ఉంటాడు. యాక్సిడెంట్ మామా, రొమాంటిక్ యాక్సిడెంట్. నువ్వు నేను చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని ఒకరి మీద ఒకరం పడ్డాము. నీకేమైనా అయిందా మామా అని సీత అడుగుతూ ఉంటే, నీకేమైనా అయిందా అని రామ్ అడుగుతూ ఉంటాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని సీత చెప్తూ ఉంటే, ముందు నా మీద నుంచి లే లే అని చెప్పి రామ్ బలవంతంగా సీతను తన మీద నుంచి లేపి నుంచోబెడతాడు. ఎందుకొచ్చావు మళ్ళీ? నేను చీటికి మాటికి ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అని చెప్పి రామ్ అంటాడు. నేను ఒక ముఖ్యమైన పని మీదే వచ్చాను, నాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు అని సీత చెప్తూ ఉంటుంది. ఓ, నువ్వు మీ నాన్ననా? మీ ఊరు మొత్తం ఏమైనా వచ్చారా అని రామ్ అంటూ ఉంటే, మన విషయం గురించి కాదు మామ, సుమతి అత్తమ్మ హత్య కేసు గురించి నాన్న వచ్చారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అంటే మా అమ్మ కేసుని మీ నాన్న ఎంక్వైరీ చేస్తున్నారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, అవును మామ, సుమతి అత్తమ్మ చనిపోయినప్పుడు సుమతి అత్తమ్మ కడుపులో నుంచి కత్తిని నేను బయటకు తీసినప్పుడు నా వేలి ముద్రలు కత్తి మీద పడ్డాయన్నారు కదా, మరొకరి వేలు ముద్రలు కూడా ఆ కత్తి మీద ఉన్నాయంట మామ. అందుకే మా నాన్న ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకొని వచ్చారు. కానీ మహాలక్ష్మి అత్త ఏమో ఫోరెన్సిక్ వాళ్ళకు వేలి ముద్రలు ఇవ్వనంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అంటే నువ్వు ఈ ఇంట్లో వాళ్ళను అనుమానిస్తున్నావా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు. సుమతి అత్తమ్మ హత్య జరిగింది ఈ ఇంట్లోనే కదా మామ. ఈ ఇంట్లో వాళ్ళు ఏ తప్పు చేయకపోతే వేలి ముద్రలు ఇస్తే మాత్రం ఏమవుతుంది చెప్పు మామ. సుమతి అత్తమ్మ కొడుకుగా నీకు ఈ ఇంట్లో వాళ్ళ వేలి ముద్రలు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇకపై నీ ఇష్టం అని చెప్పి సీత అనటంతో, ఏం చేయాలో నాకు తెలుసు, పద సీత వెళ్దాం అని చెప్పి రామ్ అంటాడు. రామ్ సీత కిందకి రాగానే, ఇప్పుడు చెప్పండి ఎవరు ఏం చెప్తారో అని చెప్పి సీత అంటుంది. చూసావా రామ్, సీత సుమతి మర్డర్ కేసులో మనందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కోసం శివకృష్ణతో కలిసి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మనము ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి పిన్ని, మనం అందరం ఫింగర్ ప్రింట్స్ ఇద్దాము అని రామ్ చెప్తూ ఉంటే, అంటే సీత మనందరినీ అనుమానిస్తున్నట్టే కదా రామ్ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. పోలీసులు ఇంట్లో అందరినీ కూడా అనుమానిస్తారు. మొదట ఆ అనుమానం ప్రకారం ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్సే తీసుకుంటారు పిన్ని. మొదట నేను ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను, తర్వాత 1 by 1 వచ్చి మీరంతా కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి రామ్ చెప్తాడు. ఇక దాంతో ఫోరెన్సిక్ వాళ్ళు రామ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. నానా, పిన్ని మీరిద్దరు కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి రామ్ చెప్తాడు. ఇక జనార్దన్, మహాలక్ష్మి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. బాబాయ్, పిన్ని మీరిద్దరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని రామ్ చెప్పడంతో గిరి, అర్చన ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఇక తరువాత చలపతి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. నావి కూడా తీసుకోండి సార్ అని చెప్పి వాచ్మెన్ సాంబా అంటాడు. ఇక వాచ్మెన్ సాంబా ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఈ ఇంట్లో పనివాడితో సహా అందరి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాం కదా, వచ్చిన పని పూర్తయింది కదా, ఇక బయలుదేరండి అని మహాలక్ష్మి అంటుంది. ఇంకొకరు ఫింగర్ ప్రింట్స్ కావాలి అని చెప్పి సీత అంటుంది. ఎవరివి అని మహాలక్ష్మి అంటుంది. గౌతమ్వి అని చెప్పి సీత చెప్తుంది. గౌతమ్ వా? గౌతమ్ సుమతి చనిపోయిన తర్వాత వచ్చాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అయినా సరే నాకు గౌతమ్ పైన అనుమానం ఉంది అని చెప్పి సీత చెప్తుంది. నీకు అనుమానం ఉంటే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వరు, పోలీసులకి అనుమానం ఉంటేనే ఇస్తారు అని మహాలక్ష్మి అంటుంది. నాకు కూడా అనుమానంగా ఉంది మహాలక్ష్మి గారు అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక దాంతో మహాలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక, వాట్ ఈస్ దిస్ రామ్, అసలు గౌతమ్ గెస్ట్గా మన ఇంటికి వచ్చాడు, సుమతి అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత వచ్చాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంత్యక్రియలు పూర్తయ్యాకే వచ్చాడో ముందే వచ్చాడో ఎవరికి తెలుసు అని సీత అంటుంది. ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా అప్పుడు ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అసలు గౌతమ్ నా అక్క కొడుకు, ఈ ఇంటికి గెస్ట్గా వచ్చిన గౌతమ్ని అనుమానిస్తారా రామ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అలా అనుకుంటే సీత కూడా సుమతికి మేనత్త, సుమతిని ఈ కేసులో మీరంతా అనుమానించలేదా మహాలక్ష్మి గారు అని చెప్పి శివకృష్ణ అంటాడు. పిన్ని అనవసరంగా గొడవెందుకు, వాడిని కూడా పిలు, ఫింగర్ ప్రింట్స్ ఇస్తాడు అని చెప్పి రామ్ అంటాడు. సీత ఇలా ఇరికించిందేంటి, ఇప్పుడు గౌతమ్ వేలి ముద్రలతో పోలీసు వాళ్ళకు దొరికిపోయాడనుకో, సీతారాములు ఇద్దరు కలిసి గౌతమ్కి ఉరి శిక్ష వేయనా వేపిస్తారు అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి చెల్లాయ్, మన అక్క కొడుకైతే మనకి ముద్దు, పోలీసు వాళ్ళకు ముద్దు కాదు కదా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, వాడిని పిలువు, ఫింగర్ ప్రింట్స్ ఇస్తాడు అని చెప్పి చలపతి అంటాడు. ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ గౌతమ్ రూమ్కి వెళ్తుంది. గౌతమ్ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. ఒరే గౌతమ్, ముందు అర్జెంటుగా మ్యూజిక్ ఆపు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఎందుకు పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు. కింద హాల్లో నరాలు తెగిపోయే టెన్షన్లో ఉంటే నువ్వు ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది. ఏమైందో చెప్పు పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు. సుమతిని నువ్వు కత్తితో పొడిచి చంపావు కదా,
ఆ విషయం గురించి శివకృష్ణ సీతలు వచ్చి కింద హడావిడి చేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అయిపోయిన కేసుకి ఇప్పుడు హడావిడి ఏంటి పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు. ఆ కేసు అయిపోలేదు గౌతమ్, ఆ శివకృష్ణ ఎంక్వైరీ చేస్తున్నాడు. సుమతి చనిపోయింది ఈ ఇంట్లోనే కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ కావాలంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఆ మాట విని గౌతమ్ షాక్లో ఉంటాడు. సుమతిని హత్య చేసిన కత్తి పైన సీత వేలి ముద్రలతో పాటు మరొకరి వేలి ముద్రలు కూడా ఉన్నాయంట అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ వేలి ముద్రలు ఖచ్చితంగా నీవే అయ్యుంటాయి. ఇప్పుడు నువ్వు కిందకి వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇస్తే దొరికిపోతావు అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవా అని చెప్పి గౌతమ్ అంటాడు. ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం, ముందైతే కిందకి వెళ్దాం రారా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి గౌతమ్ అంటాడు. టెన్షన్గా ఉందని నువ్వు రాకపోతే కింద నీ మీద అనుమానం వస్తుందిరా. ఇప్పటి వరకు సీతకు మాత్రమే అనుమానం, ఇక నుంచి రాముకు కూడా నీపై అనుమానం ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు. ఇట్నుంచి ఇటే పారిపోదామని చూస్తున్నావా? పారిపోతే నీతో పాటు నేను కూడా దొరికిపోతాను. ఆ శివకృష్ణ నిన్ను కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. పారిపోవటం కాదు, ఏం కాదు, వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు. వెళ్తే ఇద్దరం కలిసే వెళ్ళాలి, నేను బయట వెయిట్ చేస్తాను, త్వరగా వాష్రూమ్కి వెళ్ళిరా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో గౌతమ్ వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తాడు. ఇక మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా మెట్లు దిగి ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటే, రారా గౌతమ్, నువ్వే హంతకుడు అని నా అనుమానమే కాదు, అదే నిజమై ఉంటుంది. నువ్వే నిజమైన హంతకుడు అయితే తప్పకుండా నిన్ను ఉరికమ్మో ఎక్కిస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది. ఇక గౌతమ్ కిందికి రాగానే, నానా ఈ గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి అని చెప్పి సీత అంటుంది. నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మా సుమతి అత్తమ్మ హత్య కేసులో ఈ ఇంట్లో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము అని చెప్పి సీత చెప్తుంది. సుమతి ఆంటీ చనిపోయి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కదా నేను ఇక్కడికి వచ్చింది, ముంబై నుంచి అని చెప్పి గౌతమ్ అంటాడు. ఎవరికి తెలుసు, అంతకు ముందు రోజే మా సుమతి అత్తమ్మ నిన్ను ఈవిటీజింగ్ కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయ్యింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే, ఆ కేసులో అరెస్ట్ అయింది నేను కాదని ఆ స్టేషన్ సిఐ చెప్పాడు కదా అని చెప్పి గౌతమ్ అంటాడు. అయినా ఆ విషయాన్ని మేము నమ్మట్లేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నేను మీ పైన హ్యూమన్ రైట్స్ కింద కేసు వేస్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి సీత అంటుంది. మా అమ్మ హత్య కేసుకు నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు గౌతమ్ అని చెప్పి రామ్ అంటాడు. గౌతమ్ గొడవ చేయకుండా ఫింగర్ ప్రింట్స్ అని చెప్పి జనార్దన్ చెప్తాడు. మర్యాదగా ఫింగర్ ప్రింట్స్ ఇస్తావా, లేకపోతే పోలీసు వాళ్ళు వాళ్ళ దెబ్బలు రుచి చూపించి నీ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకోమంటావా అని చెప్పి చలపత్ అంటాడు. అవసరం లేదు, ఇస్తాను అని చెప్పి గౌతమ్ తన చేతులను చూసుకుంటూ ఉంటాడు. సుమతిని కత్తితో పొడిచిన విషయాన్ని గుర్తు చేసుకొని ఫింగర్ ప్రింట్స్ ఇవ్వబోతూ ఉంటే, ఒక్క నిమిషం అని చెప్పి బయట నుంచి గట్టిగా పిలుపు వినిపిస్తుంది. అందరూ కూడా అటువైపు చూస్తూ ఉంటే సిఐ శివకృష్ణ లోపలికి వస్తూ ఉంటాడు. సడన్గా ఈయన ఎంట్రీ ఇచ్చాడేంటి మహా అని అర్చన అంటూ ఉంటుంది. ఈ శివకృష్ణను సస్పెండ్ చేయించడానికి నేనే పిలిపిస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు. సుమతి హత్య కేసులో మా అందరినీ సస్పెక్ట్గా భావించి ఈ శివకృష్ణ మా అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాడు సిఐ గారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ శివకృష్ణ, ఇది నా ఏరియాలో ఉన్న కేసుని నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్రాగేషన్ చేయటం క్రైమ్ తెలుసా నీకు అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు. అవునా సార్, అయితే మీ పరిధిలో లేని నా సుమతి చెల్లెలను మీరు అరెస్ట్ చేశారు, అది క్రైమ్ కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. ఆన్సర్ ఎలా ఉంది సిఐ గారు అని చెప్పి సీత అంటూ ఉంటే, ఏంటి రివెంజా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు. కాదు సార్, లాజిక్కు, ఆ రోజు మీరు చేసింది తప్పైతే ఈరోజు మా నాన్న చేస్తుంది కూడా తప్పే అని చెప్పి సీత అంటుంది. నువ్వేమైనా వకీల్ సాబ్వా, మీ నాన్నకు సపోర్ట్ చేస్తున్నావు అని సిఐ త్రిలోక్ అనటంతో, కాదు సిఐ గారు, మా సీత జస్టిస్ అని చెప్పి చలపత్ అంటాడు. మొక్కజొన్న పొత్తేం కాదు, ఆ రోజు నేను డిఎస్పీ గారి పర్మిషన్తో శివకృష్ణకు ఇక్కడ పర్మిషన్ వేపించి సుమతిని అరెస్ట్ చేయించాను అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటే, అయితే ఈరోజు కూడా నేను ఎస్పీ గారి పర్మిషన్తోనే ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకొచ్చాను సార్ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఏంటి, ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా అని సిఐ అడుగుతూ ఉంటే, డౌటా సిఐ గారు, నానా సిఐ గారికి ఆ లెటర్ చూపించు అని చెప్పి సీత చెప్పడంతో శివకృష్ణ లెటర్ తీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.